కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా అనామిక అనే ఒక ఆలోచనాత్మకమైన హృద్యమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి అనామిక. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. 20 ఏళ్ల క్రితం నాటి మాట అది. భగవతి భరద్వాజ దంపతులు పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేకపోవటంతో అక్కడెక్కడో సంతానలక్ష్మి గుడి ఉందని, అక్కడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని ఎవరో చెప్పటంతో కారులో లొకేషన్ మ్యాప్ పెట్టుకొని 2 గంటలు ప్రయాణం చేసి గుడికి చేరుకున్నారు. ఆ రోజు శుక్రవారం కావటంతో చాలా రద్దీగా ఉంది అక్కడ. గుడి కొంచెం చిన్నదే అయినా జనం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పిల్లలు పుట్టాలని మొక్కుకోవటానికి వచ్చిన వాళ్ళు, పుట్టాక ఆ మొక్కులు తీర్చడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది జంటగా కూడా ఉన్నారు, పిల్లో పిల్లాళ్ళనో ఎత్తుకొని. జీవితంలో ఏది లేకపోయినా లోటే. ఆ లోటు మనసును మెలిపెడుతూ ఉంటుంది. భగవతి భరద్వాజల ప్రస్తుత పరిస్థితి అది. ఒక పక్క మెడికల్ సైన్స్ పరంగా చేయించుకోవాల్సిన టెస్టులు, పాటించాల్సిన డాక్టర్ సలహాలు పాటిస్తూనే మరో పక్క ఆధ్యాత్మిక పరంగా కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఎవరు ఏ గుడికి వెళ్ళమంటే ఆ గుడికి వెళ్తూ, ఏ చెట్టుకు ఏ పుట్టకు మొక్కమంటే ఆ చెట్టుకు ఆ పుట్టకు మొక్కుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజు సంతాన లక్ష్మీదేవి తన భక్తులకు సంతానం అనే సంపదను ఇవ్వటానికే ఆ రూపం ధరించి వచ్చిందేమో అన్నట్టు చేతిలో బిడ్డతో సంతాన లక్ష్మి. అందుకే ఈసారి తప్పక మన కోరిక నెరవేరుతుంది భగవతి, నాకెందుకో చాలా నమ్మకం కుదురుతోంది ఈ తల్లి మీద అన్నాడు భరద్వాజ భార్యను ఉద్దేశించి. మీ నోటి వ్యాఖ్యాన అలా జరిగితే ఇంకా లేందే ఉంది, జన్మ ధన్యమే అని భగవతి అంటుండగానే జనసమ్మర్దం బాగా పెరగటంతో అక్కడంతా కోలాహలంగా తయారైంది. ఎవరో స్త్రీ వెనక నుంచి భగవతిని నెట్టుకుంటూ ముందుకు పోతోంది. అబ్బా, ముందున్న మనుషులు కనిపించరా వీళ్లకు, నెట్టుకుంటూ అలా వెళ్ళిపోవటమే అని విసుగ్గా ఆమె అనుకుంటుండగా వెనక నుంచి ఎవరో తన కొంగు పట్టి లాగుతున్నట్టు అనిపించి అనుమానంగా 1 నిమిషం ఆగింది భగవతి. ఇంతలో ఎవరో చిన్నపిల్ల అమ్మా అని ఏడుస్తున్న ధ్వని వినిపించింది. అడుగు ముందుకు వేయబోయిన భర్త చెయ్యి పట్టి ఆపింది భగవతి, ఆలకించమన్నట్టు సైగ చేస్తూ. ఆగి ఆలకించిన భరద్వాజ ఈలోగా మరోసారి ఆ పిలుపు విన్న భగవతి ఇద్దరూ ఒకేసారి వెనక్కు తిరిగి చూశారు. ఎవరో పాప ఎర్రటి గౌన్లో ముద్దుగా ఉంది. తన కొంగు పట్టుకొని లాగుతూ అమ్మా అని ఏడుస్తోంది. 3-4 ఏళ్ల వయసు ఉంటుందేమో. కళ్ళ వెంబడి కారిపోతున్న కన్నీళ్లను తన బుజ్జి చేతులతో తుడుచుకుంటూ కారుతున్న ముక్కును పైకి ఎగపీలుస్తూ ఏడుస్తోంది. తనని ఆ ఇద్దరూ చూస్తున్నారని తెలియగానే మరింత స్వరం పెంచి చూపుడు వేలును ఒక పక్కకి చూపిస్తూ మళ్ళీ అమ్మా అని ఏడుస్తోంది. అది చూసి తన చేతిలోని పూజ పాత్రను భర్త చేతికి ఇచ్చి వంగి ఆ పాపను చటుక్కున చంకకెత్తుకొని తన పైట కొంగుతో ఆ చీవుడి ముక్కును తుడుస్తూ, పాపా, ఎవరమ్మా నువ్వు, మీ అమ్మ ఎక్కడా అని అడిగింది భగవతి. పాప వేలు చూపిస్తున్న వైపు ఇంకా చుట్టూ ఉన్న పరిసరాల వైపు చకచక తల తిప్పి బిడ్డను వెతుక్కుంటున్న తల్లి ఎవరైనా కనిపిస్తుందేమో అని చూసింది. కానీ వెళ్ళేవాళ్ళు వెళుతుండటం, వచ్చేవాళ్ళు వస్తుండటం తప్ప బిడ్డ కోసం ఆరాటపడుతున్న తల్లి ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడే కొంచెం పక్కగా వెళ్ళి నిల్చొని ఒక షాప్లో నుంచి వాటర్ బాటిల్ ఒకటి కొని పాపతో నీళ్లు తాగించారు. పాప దాహంతో ఉందో ఏమో నీళ్లు కనిపించగానే 1 నిమిషం ఏడుపు ఆపి నీళ్లు తాగి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. వెంటనే భరద్వాజ
పాప కోసం ఓ బిస్కెట్ ప్యాకెట్ కొని అందులో నుంచి 2 తీసి పాప చేతిలో పెట్టాడు. పాప కొంచెం ఏడుపు తగ్గించటంతో, పాపా, నీ పేరేంటి అని అడిగింది భగవతి. అన్నమ్మ అంది అస్పష్టంగా ఆ పాప. ఏంటి, మళ్ళీ చెప్పు అనగానే మళ్ళీ అలాగే అనామా అంది పాప. అర్థం కాలేదు వాళ్ళకి. పాప బిస్కెట్ తినటం మొదలుపెట్టడంతో అలా ఎంతసేపు నిల్చున్నా పాప కోసం ఎవరూ రాకపోవటంతో అనుమానం వచ్చి పాప చొక్కాకున్న జేబు మీద దృష్టి సారించాడు భరద్వాజ. ట్రాన్స్పరెంట్గా ఉన్న జేబులో నుంచి ఏదో తెల్లటి కాగితం కనిపించింది. చటుక్కున దాన్ని తీసి ఓపెన్ చేసి చదవసాగాడు. గట్టిగా చదవండి అంది భగవతి ఆరాటంగా. ఆ కాగితంలోని అక్షరాల వంక చూస్తూ, అయ్యా, అమ్మా, ఈ పాప నా పాప. నేను చాలా కష్టాల్లో ఉండటంతో ఈ పాపను పెంచలేకపోతున్నాను. నా ఆరోగ్యం బాగా పాడైంది. నేను ఇంకా ఎక్కువ రోజులు బతకను. పైగా నా చేతిలో చిల్లి గవ్వ లేదు. అందుకే ఈ పాపను ఈ సంతానలక్ష్మి గుడి ముందు వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఈ గుడికి పిల్లలు లేని వాళ్లే చాలామంది వస్తారు గనక ఎవరైనా దయగల తల్లిదండ్రులు నా బిడ్డను పెంచుకుంటారని, నా చిట్టి తల్లి వాళ్ల చేతుల్లో సుఖంగా సంతోషంగా ఉంటుందని ఆశపడుతున్నాను. నా బిడ్డకు మంచి అమ్మా నాన్నలను ప్రసాదించమని ఆ సంతానలక్ష్మిని కోరుకుంటున్నాను. అందరూ బిడ్డలు కావాలని ఆ తల్లిని కోరుకోవటానికి వస్తుంటే నేను నా బిడ్డకు తల్లిదండ్రులనివ్వమని కోరుకోవటానికి వచ్చి ఆ చల్లని తల్లి పాదాల దగ్గర దీన్ని వదిలేసి వెళ్తున్నాను. ఇట్లు ఓ దీనురాలు అని చదివి ముగించాడు భరద్వాజ. అయ్యో పాపం, ఎంతటి దీనావస్థ ఆ తల్లిది. ఆమె ప్రాణం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో కదా కన్నబిడ్డని ఇలా వదిలేసి వెళ్ళటానికి. పిల్లలు లేని వాళ్ళు లేరని బాధపడుతుంటే ఉన్నవాళ్లకు ఇలా వాళ్ళని పెంచేయలేక కష్టాలు. ఎంత విచిత్రం ఆ దేవుడి లీలలు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పాపను మనం పెంచుకుందామా? ఆ సంతానలక్ష్మి వరప్రసాదమే అనుకుందాం అంది ఆశగా భగవతి. ముందు మనం ఈ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మాకిలా ఈ పాప దొరికిందని చెప్పి ఎప్పటికైనా ఆ తల్లి మనసు మార్చుకొని వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బిడ్డను తిరిగి ఇవ్వటానికి మేము సిద్ధమని చెప్పి పాపను మనకివ్వమని రిక్వెస్ట్ చేసి మన అడ్రస్సు, ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చి పాపను పోలీసులు మనకి ఇస్తే అలాగే తీసుకెళ్దాం, అల్లార ముద్దుగా పెంచుకుందాం అన్నాడు భరద్వాజ నవ్వుతూ, భార్య భుజం మీద నిద్రపోతున్న పాపను మురిపెంగా చూస్తూ. తనే అనామిక. ఇప్పుడు 23 సంవత్సరాల నిండు యవ్వనంలోకి అడుగు పెట్టిన అందాల రాశి. పాప ఆ రోజు అనామ అని అస్పష్టంగా చెప్పిన తన పేరును అలా అనామికగా మార్చి తనకు పెట్టుకున్నారు. భరద్వాజ దంపతులకు అనామిక తోడిదే లోకం. అనామికకు అంతే. తల్లిదండ్రులే తన ప్రపంచం అన్నట్టు వాళ్ళ దగ్గర గారాలు పోతూ తీయటి కబుర్లు చెప్తూ తూనీగలా ఇల్లంతా తిరుగుతూ వాళ్ళ మనసులను ఆనందంతో నింపేస్తోంది. అయినా ఆమె మనసు మూలల్లో ఎక్కడో ఒక చిన్న ఆలోచన ముల్లులా గుచ్చుతూ ఉంటుంది. నన్ను కన్న తల్లి ఎవరు? ఆమె ఆ రోజు ఎందుకలా నన్ను జనసమర్థంలో వదిలేసి వెళ్ళింది? అంత నిర్దయగా పేగుబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోవలసినంత కష్టం ఏమొచ్చింది అని ఆలోచిస్తోంది ఆమె. భరద్వాజ కూతురి దగ్గర ఏదీ దాచలేదు. ఎవరి ద్వారానో ఎప్పుడో తెలిసి నాన్న ఈ విషయం నా దగ్గర దాచారు అన్న అభిప్రాయం ఆమెలో కలగకుండా కొంచెం పెరిగి పెద్దయి లోక పరిశీలన జ్ఞానం తనలో కలిగాక అంతా చెప్పేశాడు. చెప్పి, అనామిక, నీ గురించి నీకు అన్నీ తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను. మా మనసులో మాత్రం నీకున్న స్థానం కన్న కూతురి కన్నా ఎక్కువ అని అన్నాడు. ఆ విషయం నాకు తెలియదా నాన్న? ప్రేమ బంధాలు మనసు అనుభూతికే తప్ప
నోటితో చెప్పడానికి అందనివి. నా జన్మ రహస్యం నాకు చెప్పి మీరు మంచి పని చేశారు అంది ఆయన గుండెల మీద వాలిపోతూ. ఆ తర్వాత మళ్ళీ అనామికే అంది. అవును గాని నాన్న, ఒక డౌటు. ఇన్ని పేర్లుండగా నాకు ఆ రోజు అనామిక అన్న పేరు ఎందుకు పెట్టావు? అనామిక అంటే ఏ పేరు లేనిది అని కదా అర్థం అని అడిగింది. దానికి ఆయన నవ్వి, ఆ రోజు నువ్వు నీ పేరేంటమ్మా అని అడిగితే అనామా అన్నావు ముద్దుగా, అందుకని అనామిక అని పేరు పెట్టాను. అయినా అనామిక అంటే పేరు లేనిదని కాదమ్మా, అన్ని పేర్లు తానే అయినది అని. భగవంతుణ్ణి ఆద్యంతరహితుడు అంటాం, అంటే మొదలు తుది లేనివాడని కాదు, సర్వవ్యాపకుడు అని. ఈ ప్రశ్నను నన్ను నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు, కానీ అందరూ నేను చిన్నప్పుడే అడిగారు, ఇప్పటికీ అడుగుతుంటారు. నేను వాళ్ళకి ఇచ్చేది ఇదే సమాధానం. నువ్వు స్త్రీ సంబంధి పేర్లన్నీ నీలో నిలుపుకొని ఆ ఆదిపరాశక్తి అంతా శక్తివంతురాలివి కావాలమ్మా. స్త్రీలోకమంతా తలెత్తి గర్వంగా నీ వంక చూసేటంత ఎత్తుకు నువ్వు ఎదగాలి అన్నాడు భరద్వాజ. ఆయన ఆశించినట్టే చదువుల సరస్వతిలా ప్రతి క్లాసులో రాణిస్తూ ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ హోదాలో ఆఫీస్ కార్లో ఠీవిగా తిరుగుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది అనామిక. మంచి కలెక్టర్ అమ్మగా పేరు తెచ్చుకుంటుంటే చూడటానికి ఆ దంపతులకు 2 కళ్ళు చాలటం లేదు. అనామిక పెద్ద చదువు, ఉద్యోగం, హోదా ఈ విషయంలోనే కాదు, ఆమె మనసులోని భావాలు సైతం ఉన్నతమైనవి, ప్రతి విషయానికి స్పందించే గుణం కలవి. తను సంతానలక్ష్మి గుడిలో 20 ఏళ్ల క్రితం అలా దొరికానని, తన జేబులో తన తల్లి రాసిపెట్టిన ఉత్తరం ఉందని తన పెంపుడు తండ్రి చెప్పినప్పటి నుంచి అనామిక ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. తన అదృష్టం బాగుండి ఆ రోజు ఈ అమ్మా నాన్నలకు దొరికింది. అలా కాకుండా ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లి వేశ్యాగృహాలకు అమ్మే ఏ తప్పుడు వ్యక్తి కంట్లోనో తను పడి ఉంటే వయసొచ్చాక తన బతుకేమయ్యేది? కుక్కలు చింపిన విస్తరి అయ్యేది కాదు. అమ్మల కష్టాల కడలిలో ఈదుతూ ఒడ్డుకు చేరలేక ప్రాణాలు విడిచే ఆడవాళ్లు, నిస్సహాయ స్థితిలో వదిలేయబడిన తనలాంటి ఆడబిడ్డలు ఈ సమాజంలో ఇంకెంతమంది ఉన్నారో కదా. తెలిసి తెలియని వయసులో తప్పు చేసి అక్రమ సంతానానికి జన్మనిచ్చి నమ్ముకున్నవాడు దగా చేసిన కారణంగా లోకభీతితో తమ సంతానాన్ని వదిలేసిన వాళ్ళు అందులో ఉండొచ్చు. మగపిల్లాడైతే బిచ్చగాడిగానో దొంగగానో వాడి బతుకు మారుతుంది. ఆడపిల్లైతే లైంగికంగా అనుభవించటానికి. మగవాడి దృష్టిలో ఆడదంటే అంతేగా మరి. ఎన్ని కన్య బతుకులు మొగ్గదశలోని వేశ్యావాటికల్లో తుంచేయబడుతున్నాయో అన్న ఆలోచన అలాంటి దిక్కు మొక్కు లేని పిల్లలకు తన ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి ఒక మోస్తరు జీవితాన్నైనా ఇవ్వగలిగితే బాగుంటుంది కదా అన్న మార్గానికి దారితీసింది. అనాథ బాలికల ఆశ్రమం ఓపెన్ చేసేలా చేసింది. అందుకు తండ్రి ప్రోత్సాహం కూడా అన్ని విధాలా బాగానే లభించింది. తన జన్మరహస్యం కూతురి మనసును బాగా కదిలించిందని అర్థమైన ఆయన ఆ ఆశ్రమానికి అనామిక అనాథ బాలికల ఆశ్రమం అని బోర్డు రాయించాడు. రాను రాను అది ఎన్నో శాఖలుగా విస్తరించింది. కలెక్టర్ అనామిక స్త్రీజనోద్ధరణ కార్యక్రమాలు, వితరణశీలి ఆమె అంటూ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ఆమెను ప్రశంసించాయి. చాలా తృప్తిగా ఉంది అనామికకు, మనసుకు హాయిగా ఉంది. అయినా ఆమె ఆలోచనల వెల్లువ ఆగలేదు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు అమ్మ నన్ను అంత నిర్దయతో చంటిపిల్లని కూడా చూడకుండా వదిలేసిపోయింది అన్న అమ్మ పట్ల కోపం, నిరసన తనలో ఉండేవి ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏ పరిస్థితిలో ఆమె అలా చేసి ఉంటుందో కదా అన్న కొత్త ఆలోచన మనసులో పుట్టుకుంటూ మొలకెత్తుతూ వస్తోంది. మనం ఎలా ఆలోచిస్తే అలా మన ఆలోచనలు ఆ దిశకు మళ్ళుతాయి. అందుకే అనామిక మనసులో
తనను వదిలేసింది ఎవరో తెలియని ఆ తల్లి మీద సానుభూతిని, జాలిని, దయను మనసులో రూపొందించుకుంటున్నాయి. ప్రతి ఆడదాని జీవితం వెనక ఏదో ఒక కన్నీటి కథ ఉంటుంది. లేకుంటే ఏ తల్లి తన బిడ్డను అంత నిర్దయగా వదిలేయదు అని ఇప్పుడు ఆమెకు అనిపిస్తోంది. నాన్న, సాలోచనగా తండ్రిని పిలిచింది అనామిక. ఏంటమ్మా? తలెత్తి చూస్తూ అడిగాడు భరద్వాజ. ఒకటి అడుగుతాను, కాదనరుగా? నువ్వు అడగటం నేను కాదనటమా? నిస్సంకోచంగా అడుగు తల్లి. నేను, నువ్వు, అమ్మ కలిసి ఆ సంతానలక్ష్మి గుడికి వెళ్దామా నాన్న? నేను మీకు దొరికిన ఆ చోటు, ఆ స్పాట్ చూడాలని ఉంది. నేను అతి సామాన్యంగా మీ కూతురిగా మాత్రమే అక్కడికి వస్తాను, కలెక్టర్ హోదాలో కాదు. ఆ మాటలతో ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు భరద్వాజ. ఎందుకమ్మా ఇప్పుడక్కడికి? నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తోంది నాకు. నార్మల్గా ఎందుకు ఉండలేకపోతున్నావు? అందుకే ఒక్కోసారి నాకు అనిపిస్తోంది నీకు ఆ విషయం చెప్పి పొరపాటు చేశానేమో అని దిగులుగా అన్నాడు ఆయన. లేదు నాన్న, చెప్పి మంచి పని చేశారు. మీరు చెప్పకుంటే నాలో ఇంతటి జీవిత విశ్లేషణ, మనోమథన కలిగేవి కావు అంది అనామిక. దాంతో రేపే మనం సంతానలక్ష్మి గుడికి వెళ్తున్నాం అన్నారు ఆయన చిరునవ్వుతో. సాయంత్రం 5 గంటలకల్లా అమ్మవారి దర్శనం అయింది. వెనక ద్వారం నుంచి బయటకు వస్తూ ఒక రాతి మంటపం ముందు ఆగి, ఇదిగో ఇక్కడేనమ్మా నువ్వు మాకు దొరికింది అన్నాడు భరద్వాజ భావావేశానికి గురవుతూ. నా బంగారు తల్లి నా కొంగు పట్టుకొని నన్ను ఆపింది ఇక్కడే అంది భగవతి తను అంతే ఎక్సైట్మెంట్కు గురవుతూ. అనామిక కళ్ళల్లో కన్నీళ్లు. పోగొట్టుకున్న ఆ తల్లిని గురించిన బాధ, పొందిన ఈ తల్లి గురించిన ఆనందం రెండూ కలగలిసి ఒక మిశ్రమ భావన ఆమెలో కలిగింది. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా మండపం మెట్ల మీద నుంచి ఒక స్త్రీ పరుగు పరుగున వచ్చింది, ఆవేశపడుతూ, అరుస్తూ, ఏడుస్తూ. అది చూసి ఒక పూజా సామాగ్రి అమ్మే షాపతను అంత దూరం నుంచి తను పిచ్చిది, దూరంగా పొండి అని అరిచాడు. చింపిరి జుత్తులో ఉన్న ఆమె వస్తూనే అనామికని గట్టిగా పట్టుకొని ఊపుతూ, నువ్వు నువ్వు నా కూతురివి, నువ్వు నా కూతురివి, నువ్వు ఎంత పెద్దగా అయినా నిన్ను గుర్తుపట్టగలను. పిచ్చి కోపంలో, ఆవేశంలో ఆ రోజు నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. రోజూ వెతుకుతున్నాను, కానీ దొరకలేదు. నన్నంతా పిచ్చిది అంటున్నారు. నువ్వు ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అంటూ అనామిక భుజాలు పట్టుకొని ఊపుతూ గుండెలకు హత్తుకుంది పదే పదే. అచ్చుగుద్దినట్టు ఆమెలాగే ఉంది అనామిక. అది చాలు వాళ్ళు అమ్మా కూతుళ్ళని చెప్పటానికి. మరి ఏ ఇతర రుజువులు అవసరం లేని బింబ ప్రతిబింబ పోలికలు అవి. ఇదండి అనామిక అన్న కథ. విన్నారు కదా? ఇది కల్పిత కథ అయినా ఇలాంటివి నిజమైన కథలు కూడా ఎక్కడో అక్కడ ఉంటాయని నాకు అనిపించింది ఈ కథ రాశాక. ఎందుకంటే జీవితం అంటేనే ఒక కథ, కథ అంటేనే ఒక జీవితం గనక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.